నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. హర్మకొండ 1000 స్తంభాల గుడిలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు తెలిపిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించే ప్రసక్తే లేదన్న మంత్రి పొన్నం ప్రభాకర్. గాజుల రామారంలో కూల్చివేతలపై మండిపడ్డ ఎంపీ ఈటల రాజేందర్. యాదగిరిగుట్ట పట్టణంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగను ప్రజలందరూ వైభవంగా జరుపుకోవాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఆదివారం హన్మకొండ 1000 స్తంభాల గుడిలో మహిళలతో కలిసి ఎంగిలి పూల బతుకమ్మ ఆడి సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ ఉత్సవాలు జరుపుకోవాలని ఆమె కోరారు. పగడి బయ్యరముల వియాలో పచ్చ భోజనాలు సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. దానిలో భాగంగా ఒక్కో కార్మికుడికి దసరా కానుకగా 1,95,610 ఇస్తున్నట్లు బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. సింగరేణి తెలంగాణకు ఆత్మ లాంటిదని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. లాభాల్లో వాటాను కార్మికులకు పంచుతున్నామని తెలిపారు. సింగరేణి కాలనీస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి ఒక్కొక్క ఎంప్లాయీకి 1,95,610 రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రకటిస్తా ఉన్నాం. 1,00,000 నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను. ప్రతి కార్మిక సోదరుడి కుటుంబాలకి 1,95,610 రూపాయలు 1,95,610 రూపాయలు ప్రతి కార్మికుడి వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది. కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండుగ సందర్భంగా చేయాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ప్రాఫిట్ షేర్ని దాదాపు ప్రతి ఎంప్లాయీకి 5,500 రూపాయల లెక్క 5,500 రూపాయల లెక్క పంపిణీ చేసే. ఇక ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెల్లం వెంకట్రావు, సోయం బాబురావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హుజనాబాద్ క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను గిరిజన నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా ఇందిరాగాంధీ లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చారని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించారని అధైర్యపడవద్దంటూ ఆయన హితో పలికారు. గాజుల రామారంలో కూల్చివేతలు జరిగిన ప్రదేశాలలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని, నాయకులే కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని, అలాంటి వారిని వదిలి కూలీనాలి చేసుకునే పేదల ఇళ్లను కూల్చడం దుర్మార్గమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో కోట్లు కొల్లగొడుతుందని విమర్శించారు. 15,000 కోట్ల విలువ చేసే 300 ఎకరాల భూమి కాపాడుకున్నామని మాట్లాడుతున్న ప్రభుత్వం ఇక్కడ 300 కుటుంబాలు ఉన్న చిన్న చిన్న రూమ్లను కూల్చి రోడ్డున పడేసిందంటూ మండిపడ్డారు. ఈ ప్రాంతంలో 307, 308, 329, 342 ఈ సర్వే నంబర్లలో ఒక 300 ఎకరాల పైచిలకు ప్రభుత్వ భూమి ఉంది.
తాతలు తండ్రులు ఇవాటి పిల్లలు ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న సంపదలు అందరి సమానంగా రాకపోయినా వచ్చి వాళ్ళకు మీకు అమ్మ మీకు ఇంతకంటే మంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంతకంటే మంచి జాగాలో మీకు భూములు ఇస్తామని చెప్పి కౌన్సిలింగ్ చేయాలి. కానీ ఎవరితో సంప్రదించకుండా పిల్లలు వాళ్ళు చదువుకుపోతున్నారు, ఆ పిల్లల పుస్తకాలు కూడా తీయలేదు. ఆ పిల్లల్ని చూస్తుంటే దుఃఖం వస్తుంది. అసలు ఆ పిల్లల్ని చూస్తే దుఃఖం వస్తుంది. అసలు ఎట్లుంటుందో మీరు ఇక్కడ అంటే మాకు వేరే దిక్కు అంటే కరెంటు లేదు, కరెంటు తీసేసినావు, తాగే నీళ్ళు తీసేసినాను, ఏంటి నువ్వు వాళ్ళ దీనావస్థ ఏందో వాళ్ళకి అర్థం కావాలి. మనుషులైతే మానవత్వం ఉంటే ప్రభుత్వం అనే సోయి ఉంటే ఈ బాధ వాళ్ళకి. ఇక్కడ ఈ గుట్టలల్లో చేదబావులు లేవు, ఈ గుట్టలల్లో నల్లా కలెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేయండి తప్ప మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళ కన్నీళ్ళ వాళ్ళ ఉసురులో మీరు కథమైపోతారని చెప్పి హెచ్చరిస్తారు. యాదగిరిగుట్ట పట్టణంలో పలు కాలనీలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, బీర్లా ఫౌండేషన్ చైర్పర్సన్ బీర్లా అనిత పాల్గొన్నారు. కాలనీలో పేర్చిన బతుకమ్మలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. మహిళలందరికీ మరోసారి ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సాంప్రదాయ సంస్కరణలు ఉట్టిపడే విధంగా తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఆడపడుచు మా అక్క జిల్లలు పెద్ద ఎత్తున తీరొక్క పువ్వు 9 రోజులు 9 రకాలుగా అలంకరించి ఎంతో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా నిర్వహించే బతుకమ్మ పండుగ ఈరోజు ప్రారంభం. ఎంగిల్పూలు స్టార్ట్ అయ్యి 9 పండుగ ఉండాలని చెప్పి ఈ ప్రజాప్రభుత్వం నిర్వహించి తెలంగాణ ఆడపడుచులు ఎంతో గౌరవించే ఈ పూలు బతుకమ్మ పండుగ చాలా గొప్ప విషయం. ఇలా యారూటులో అన్ని వార్డులు తిరిగి మా అక్క ఇళ్ళల్లో పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ సంబరాలు చేస్తున్న సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా బతుకమ్మ పండుగలు తిరిగి చూడ. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట్లలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ శివార్లోని పామాయిల్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్మెట్మా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మనకు ఎమోషన్ అని, ఈ ఫ్యాక్టరీ వేలాది మంది రైతుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకొస్తుందన్నారు. కేసీఆర్ కృషితో రాష్ట్రమంతా పామాయిల్ కు అనుగుణంగా మారిందన్నారు. ఒకసారి పంట వేస్తే 30 సంవత్సరాల వరకు రైతుకు ఆదాయం వస్తుందన్న ఆయన ఉద్యోగులకు నెల రోజులకు జీతం వస్తే పామాయిల్ రైతులకు 20 రోజులకే డబ్బులు చేతికి అందుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలంలో పర్యటించారు. నెల్లుట్లలోని కేబీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద స్టేషన్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గం లింగాలగనపూర్ మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కుల లబ్ధిదారుల ప్రభుత్వ ప్రజాపథకం వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అదేవిధంగా ఒక 32 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నాం. దాని విలువ దాదాపు 13 లక్షల రూపాయలు. ఆ రకంగా ఒక 99 మందికి 100 మందికి ఇవాళ 78 లక్షల రూపాయలు ప్రభుత్వం పట్ల ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పెద్దపల్లి పట్టణంలో నందనా గార్డెన్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే విజయరామారావు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. కావాలి. అంటే ఇవన్నీ ఏం చేస్తా ఉన్నాయి
టెస్టులు చేసి ఆ టెస్ట్ చేసిన రిపోర్టు 20 మంది చేతుల్లో పెట్టినట్టే ఒక్కసారి పేదలకు ఏ విధంగా పెద్దపల్లి జిల్లా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ సేవలు అందించాలా మీరందరూ ఆలోచించారు. ఇవన్నీ ఇంతమంది కార్యక్రమాలు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్యతో కలిసి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జీడిమెట్ల ఏపీఐఐసి కాలనీకి చెందిన బర్రిశెట్టి రాంబాబు షాపూర్ నగర్ ఆదర్శ బ్యాంక్ వద్ద ట్రాన్స్ఫార్మర్ దగ్గర పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. డిఈ మాట్లాడుతూ అతని కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ₹1 కోటి ఆర్థిక సాయం అందజేస్తామంటూ హామీ ఇచ్చారు. డిఈ ఆపరేషన్ జీడిమెట్ల మాట్లాడుతున్నాను. ఇప్పుడు అంటే అరౌండ్ 3:25 PM జీడిమెట్ల ఎఫ్ఓసికి ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే నిన్న నైటే కంప్లైంట్ వచ్చింది. నిన్న నైట్ అంటే 28th నైట్ కంప్లైంట్ వచ్చేసి రాజలింగం అనే కాంప్లెక్స్లో సప్లై లేదని వచ్చేస్తే వాళ్ళు వెళ్ళి చెక్ చేసిండ్రు. ఎవరు నైట్ ఉన్న కొండలు, తర్వాత ఈ రాంబాబు శేఖర్ ఇద్దరు నైట్ డ్యూటీలో ఉన్న ఎఫ్ఓసి స్టాఫ్ అందరూ వచ్చి చెక్ చేసేసి నైట్ కేబుల్ ఫాల్ట్ ఉందని డిక్లేర్ చేసేసి కన్జ్యూమర్కి ఇంటిమేట్ చేసేసి వెళ్ళిపోయినరు. అదే మార్నింగ్ ఏమైందంటే మళ్ళీ కన్జ్యూమర్ ఏదైతే ఫాల్టీ కేబుల్ ఉన్న కేబుల్ని రెక్టిఫై చేసుకొని సారి అమౌంట్ 1 crore వస్తుంది, ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ ఈ ఫ్యాటల్ యాక్సిడెంట్కి సంబంధించిన కొంత అమౌంట్ కూడా డిపార్ట్మెంట్ ఇస్తుంది. అవన్నీ కూడా మా ప్రయత్నం మేము చేస్తాం డిపార్ట్మెంట్, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబరే కాబట్టి మేము అన్నీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఇంట్లో ఒక పర్సన్కి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే మేడారంలో అడుగు పెట్టాలన్నారు. ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టితో 3 మంత్రులు బతుకమ్మను అవమానపరిచారంటూ విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సకాలంలో యూరియా అందక పంటలు ఎర్రబారాయని, పంటల దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని అన్నారు. ఓరుగల్లు సంస్కృతి సాంప్రదాయానికి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకైనటువంటి బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవ వేళ నిన్న రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉండబడినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు 3 మంత్రులు నిన్న మీడియా సాక్షిగా బతుకమ్మను అవమానపరిచారు. వేలాది మంది నిన్న 1000 స్తంభాలని క్షమాపణ చెప్పాలని, ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో ప్రతీక అయినటువంటి, స్ఫూర్తినిచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర అదేవిధంగా ఇవాళ ప్రధానంగా దిగుబడి పడిపోయినటువంటి పంటల వివరాల సేకరణ వెంటనే చేయాలని, రాష్ట్రంలో రైతులను ఆదుకొని భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కుకట్పల్లిలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఆడపడుచులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ చుట్టూ ఆడిపాడుతూ ఉత్సవ వాతావరణాన్ని మరింతగా రంగరించారు. కాంగ్రెస్ పార్టీ కుకట్పల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ బండి రమేష్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు బ్రహ్మాండంగా మొదలయ్యాయి. మా కుకట్పల్లి నియోజకవర్గంలో అతి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నిన్ననే అమావాస్య ముందు రోజే మొదలైంది. బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయాలకి ప్రతీక. అలాగే తెలంగాణ అస్తిత్వానికి ఇదొక చేసి ఈ బతుకమ్మ ఉత్సవాలను బ్రహ్మాండంగా ఈ సంవత్సరం జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పిలిపోవడం జరిగింది. తద్వారా ఈ బతుకమ్మ పండుగ మన ప్రజలందరికీ సుఖశాంతులు తీసుకురావాలని,
మన గ్రామాల్లో ఉన్న రైతు బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా వరి చేలు నాట్లే జరిగాయి, వ్యవసాయాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వర్షాలు బాగా పడి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని మనసారా వేడుకుంటూ మరి ఈ పండుగ ఈ 9 రోజులు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. కాకినాడ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్యకృష్ణ పర్యవేక్షణలో ఇంటర్నేషనల్ ఫోరెన్సిక్ డే సందర్భంగా పటవల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పైడా ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాల అదుపుతో పాటు మహిళల రక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలపై విద్యార్థులను వివరించారు. డిజిటల్ వ్యవస్థ లేదు, వాటి మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ళు ఇలా జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్గా విజిట్ చేసి వాట్ టు ఫాలో ఇట్ because lot of awareness also they are creating there. So basically Kakinada district check that Instagram. Thank you. ఈ రోజు నుంచి GST 2.0 సంస్కరణలు అమల్లోకి తీసుకురావడం వల్ల ప్రజలపై ఖర్చుల భారం తగ్గుతుందని, దీనివల్ల రైతులు విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని, ధరలు తగ్గి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని చింతలపూడి మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ తెలిపారు. GST 2.0 సంస్కరణపై కామవరపుకోట మండల ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజల మీద ఉన్న భారాలన్నీ తగ్గించి నిత్యావసర వస్తువులు కానీ, వారీగా వాడే వస్తువులు కానీ, అలాగే వాళ్ళు వాడే మోటార్ సైకిల్ కానీ, ఇంట్లో గృహావసరాలకి అవసరమైన వంట సామాగ్రిలు కానీ, అలాగే ఏసీలు, ఫ్రిడ్జర్లు 40% కూడా ఉంది GST. అంటే ఒక ₹1,00,000 వస్తువులు కొనుగోలు చేస్తే దాంట్లో 20,000, 25,000 GSTకి పోయి బిల్లుల్లో పోయి, ఇవాళ సామాన్యులందరికీ గ్రామీణ ప్రాంత దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ప్రతి కుటుంబానికి కూడా మరి మనకి సంవత్సరానికి వచ్చి ఒక 4-3 లక్షలు నిత్యావసర ఖర్చులైనా లేకపోతే మనం కొనే వస్తువులైనా మరి ప్రతి కుటుంబానికి మెడికల్ సైడ్ కానీ అన్ని రకాలుగా కూడా లక్షల రూపాయలు. పెద్దపల్లి పట్టణంలో గాయత్రి విద్యానికేతన్లో సోమవారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఫ్యాక్షన్ మెడికేర్ ఆసుపత్రి వారిచే గుండె పరీక్షలు, బీపీ, షుగర్, ఉచిత దంత పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. నిర్వహిస్తున్నాము. ఈ యొక్క హెల్త్ క్యాంప్కు చక్కటి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి డైలీ లైఫ్లో మనకు తెలియకుండానే ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. అంటే మనకు సమస్య రాకముందే జాగ్రత్త పడడం కోసం ఈ యొక్క హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఫార్చ్యూన్ మెడ్కేర్ హాస్పిటల్ వాళ్ళు గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన టెస్టులు ఉచితంగా చేస్తున్నారు. దాదాపుగా ECG 2Dకో బయట ఒక ₹3,000 ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఒక సేవా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా పోషకులకు మరియు ఇతరులకు అందరికి కూడా వైద్య సేవలు ఉచితంగా అందించాలనే ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి మంచి స్పందన వచ్చింది. దాదాపుగా 350కి పైచిలకు ఇవాళ అటెండ్ అయ్యి వారి యొక్క సమస్యలను నివృత్తి చేసుకున్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్ ను సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు. దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకొని KPHB కాలనీ రోడ్ నెంబర్ 3లోని శ్రీచక్ర అధిష్టాన కామాక్షి సమేత ఏకాంబరనాథ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు ఉదయం గోపూజ, గణపతి హోమం, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, మండపారాధన నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు బాల త్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా పక్షోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ నేతృత్వంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పలు రకాల చెట్లను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నూకల మధుకర్జీ పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో సర్వే నెంబర్ 307లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైడ్రా అధికారుల కూల్చివేతలను స్థానికులు తీవ్రంగా ఖండించారు. తాము లక్షలలో డబ్బులు చెల్లించి ఇంటిని కొనుక్కున్నామని, అమ్మిన వారిపై చర్యలు తీసుకోవడానికి బదులు తమ నివాసాలను కూల్చివేయడం అన్యాయమని అన్నారు. ఏవైతే పెరిగినాయో దానికి తీసుకొని దొంగ పట్టాలన్నీ తీసుకుంటారు. ప్రజలు ఎవరైతే పేదలు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఇక్కడ ఎవరైతే అమ్ముకున్నారో అమ్ముకున్నాడు ఇవ్వలేడు. పేద ప్రజల గురించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా అంటే పేదలు ఇల్లు ముట్టుకోవద్దు, ఎవరైతే దొంగ పట్టాలు పెట్టుకొని ఎకరాలకి కబ్జా చేసుకోరో అది ప్రభుత్వం తీసుకుంటుంది, లేదంటే కోట్ల చూసుకోవాలి. కానీ మీ పేదోళ్ళ ఇల్లు ఎవ్వరి కూడా కూలగొట్టరు. తప్పుడు ప్రచారం జరుగుతుంది, అందుకే రావడం జరిగింది ఇక్కడికి. కరీంనగర్లో సినీ నటి కృతి శెట్టి జన్మదిన సందర్భంగా వీరాభిమాని మెగా నరేష్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, ఆలయాల్లో పూజలు, పేదలకు పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ కృతి శెట్టి సూచనల మేరకు అత్యవసర సమయంలో గర్భిణీ మహిళలు, తలసేమియా చిన్నారుల కోసం, యాక్సిడెంట్ అయిన రోగుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించమన్నారు. ఈరోజు సెప్టెంబర్ 21 రోజు కృతి శెట్టి జన్మదిన పురస్కరించుకొని స్థానిక గవర్నమెంట్ మాతా శిశు హాస్పిటల్లో 200 మందికి అన్న టిఫిన్స్ అండ్ పండ్ల పంపిణీ, వెంకటేశ్వర టెంపుల్లో పూజ కార్యక్రమం అండ్ మళ్ళీ రోడ్డు మీద అనాథలకు ఫుడ్ డొనేషన్. ఇప్పుడు మరియు కృతి శెట్టి ఆదేశాల మేరకు ఇంకా 10 మందికి సేవ చేసేయడానికి 10 మందికి ఉపయోగపడుతుందని కొన్ని బ్లడ్ బ్యాంకులలో, హాస్పిటల్లో పిల్లలకు బ్లడ్ లేక బాధపడుతూ ఉన్నారు. అందుకు కృతి శెట్టి ఆదేశాల మేరకు నరేష్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. ఈరోజు మొక్కలు నాటడం కానీ, ఇంకా మాతా శిశు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామందికి టిఫిన్స్ కానీ భోజనం కానీ సేవ చేయడం జరిగింది. ఇలాంటి సేవలను ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ ఈరోజు అందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు వినోద్ కుమార్, కృతి శెట్టి ఫ్యాన్స్ టీమ్ అసోసియేషన్. షేర్లింగపల్లి డివిజన్ బాపూనగర్లోని ఇస్లామిక్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ విద్యార్థుల సైన్స్ ఫెయిర్ను వీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, ఫార్మర్ ప్రెసిడెంట్ జేహెచ్ మహమ్మద్ ఖలీద్, ముబాషీర్ జఫర్, ప్రెసిడెంట్ మహమ్మద్ ఖయాముద్దీన్, అబ్దుల్ గఫర్, సుధాకర్ రెడ్డి, బషీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జమియత్ ఇస్లాం షేర్లింగంపల్లి శాఖ వారు, మరి దాని అధ్యక్షులైనటువంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహించాలి. రాబోయే తరాలకు మనం అందరం కూడా ఆదర్శంగా నిలబడాలి. మన భారతదేశంలో వారి మిత్ర బృందానికి మరొక మారు అభినందనలు తెలియజేస్తూ వస్తున్నాను. థ్యాంక్ యూ. హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం పార్టీ నాయకుడు శివరాజ్ మాట్లాడారు. ఖరీఫ్ పంట వేసి 4 నెలలు గడుస్తున్నా ఇంతవరకు వ్యవసాయ అధికారులు పంట నమోదు చేయలేదని ఆరోపించారు. పంట నమోదు చేయని కారణంగా ప్రస్తుతం యూరియా, డిఏపీ కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. వ్యవసాయ అధికారులు వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి సమగ్రంగా పంట నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నేటికి 4 నెలలు గడుస్తున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటివరకు పంట నమోదు చేయకపోవడం చాలా దుర్మార్గమైన చర్య.
దీన్ని వెంటనే పంట నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ పక్షం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క ఖరీఫ్ సీజన్ లో దాదాపు 4 నెలలు గడుస్తున్నప్పటికీ రైతులు ఏ పంట వేస్తున్నారు, పత్తి ఎన్ని వేల ఎకరాలు ఉంది, అదే విధంగా వరి పంట కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఏ పంటలు ఎన్ని లక్షల ఎకరాల్లో ఉందని కూడా అంచనా కూడా ఈరోజు మనకు తెలియాలంటే ఈరోజు మనం పంట నమోదు చేస్తేనే చాలా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కానీ దీన్ని నమోదు చేయకపోవడం వల్ల ఎందుకంటే ఈరోజు ఎన్ని ఎకరాలలో పంట వేస్తేనే ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అనేది కూడా మనకు తెలియజేస్తున్నటువంటి అవసరం ఉన్నది. కానీ అది చేయకపోవడం వల్ల ఈరోజు అందులో బాగానే కొంత మేరకు రైతులు ఈరోజు చాలా యూరియా వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అధికార యంత్రాంగం ప్రభుత్వం తక్షణమే ఈ పంట నమోదును ప్రారంభించాలని చెప్పేసి డిమాండ్ చేసి అధికార యంత్రాంగం ప్రభుత్వము అదేవిధంగా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పకడ్బందీగా పంట నమోదు ప్రక్రియను ప్రారంభించాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, 4 నెలలు గడిచిపోతున్నాయి, అయినా ఇప్పటి వరకు చేయలేదు. ఇకనైనా తక్షణ స్పందించి నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో పార్టీలను కలుపుకొని ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని వ్యవసాయ శాఖ అధికారిని అదేవిధంగా కార్యాలయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. హర్మకొండ 1000 స్తంభాల గుడిలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు తెలిపిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించే ప్రసక్తే లేదన్న మంత్రి పొన్నం ప్రభాకర్. గాజుల రామారంలో కూల్చివేతలపై మండిపడ్డ ఎంపీ ఈటల రాజేందర్. యాదగిరిగుట్ట పట్టణంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.